ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మంగళవారం రాత్రి మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి జల్పల్లిలోని తన నివాసానికి రావడంతో వివాదం చోటు చేసుకుంది. తన 7 నెలల చిన్నారి లోపల ఉందని మనోజ్ విజ్ఞప్తి చేసినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారని, కొద్దిసేపటికే మనోజ్ చిరిగిన చొక్కాతో గాయాలతో గడిపించాడు. ఈ సమయంలో ఘటనను కవర్ చేసేందుకు మీడియా వారు వెళ్లారు. అదే సమయంలో మోహన్ బాబు ఓ జర్నలిస్టు మైక్ లాక్కొని వారిపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఇందుకు గాను తాజాగా మంచు మనోజ్ బాబుపై కేసు నమోదు చేశారు. ఆయనపై 118 సెక్షన్ కింద పహార్ పహడి పిఎస్లో కేసు నమోదు చేశారు. ఈ విషయానికి గాను మోహన్ బాబు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. అయితే ఒకవేళ మోహన్ బాబు నేరం చేసినట్టు రుజువైతే ఈ కేసుకు గాను మోహన్ బాబుకి 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీడియో జర్నలిస్టుల సంఘం మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.